డ్రైనేజ్ వేయాలి, రోడ్స్ వేయాలి. కాబట్టి 1.5 సంవత్సరం అయింది అంతే. 1.5 సంవత్సరం పైన 2 సంవత్సరాలు కూడా అవ్వాల. ఆ లోపే మనం ఎక్కడెక్కడ రోడ్లు కావాలో అవన్నీ కూడా కమిషనర్ గారు చూసి వేస్తున్నారు. ఇప్పుడు డ్రైనేజీలు పెడుతున్నారు. అందుకే కదా మేము ఉదయాన్నే వచ్చి చూస్తున్నాం రోడ్స్. మీరు చేసేది మీరు అన్నట్టు డ్రైన్లు రోడ్లు ఒకసారి వేసేస్తాం. నియోజకవర్గం మొత్తం చూడాలా మనం. మీలాగే అందరు అడుగుతారు కదా మనని. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం, టౌన్లో అభివృద్ధి చేస్తున్నాం. కొంత సమయం పడితే చేస్తామని. హిటాచి తెప్పించి క్లియర్ చేయడానికి బోల్డ్ అంత పని ఉంది. ఇదైతే నోట్ చేసుకోండి. మనం వీలైనంత వరకు ఇది క్లియర్ చేస్తాం. మనం ఆక్రమించి కట్టుకున్నాం కదా, మనం చేసిన తప్పే కదా, పట్టాలు ఇస్తాం. ఇప్పుడే కదా మనం తెలిసింది ఇన్ని ఇల్లు ఉన్నాయని. సరే మీరు ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి మనం ఏదో ఒక రకంగా మీకు పట్టాలు ఇచ్చేలాగా చూస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసాలు అట్లే ఉంచండి అని చెప్పారు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పారు. 20 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే నివాసం ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇల్లు కొట్టించకుండా మీకు రోడ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎవరు చెత్త బయట ఇట్లా కాలువల్లో వేయొద్దండి. సారు కమిషనర్ గారు ఇప్పుడు అది క్లియర్ చేసేస్తారు. చేసిన తర్వాత ఈ పక్క ఎవ్వరు కూడా ఇక్కడ చెత్త వేయడానికి లేదు. మీ డస్ట్బిన్స్ లో వేయండి, వెహికల్స్ వస్తాయి దాంట్లో వేయండి, లేదా డస్ట్బిన్స్ లో వేస్తే